ఈ మధ్య ఒక హిందూ మీద, అదే మన తెలంగాణ ఒక వ్యక్తి మీద మార్వాడీలు కొట్టారు. సో ఇప్పుడు అట్లా కొట్టినందుకు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటానికి వచ్చిన వాళ్ళు మన మీద దాడి చేయడం ఏంటి, తెలంగాణ మీద ఆంధ్ర వాళ్ళ మీద దాడి చేయడం ఏంటి? సో గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ రాజస్థానీ, ఇది వాళ్ళు మాట్లాడేది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మార్వాడి అనే ఒక వ్యక్తి ఒక తెలుగు తెలంగాణ వ్యక్తిని కొట్టాడు. ఈ విషయాన్ని కనుక మనం పట్టుకొని భూతద్దంలో కనుక చూడవలసి వస్తే ఎంఐఎం పార్టీ దుండగులు ఎంతమందిని కొట్టి హింసించి చంపి దిక్కు దివాణా లేకుండా పడేశారు. రోహింగ్యాలు వచ్చారు ఇక్కడ, 1,500,000 రోహింగ్యాలు ఉన్నారు ఇక్కడ. వాడి గురించి ఎవడికొద్దా? ఈ కొట్లాట ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొట్టాడంట. 3.5-4 కోట్ల తెలంగాణ ప్రజలలో హిందూ కొట్టుకుంటున్నాడు, హిందూ ముస్లిం కొట్టుకుంటున్నాడు, ముస్లిం హిందూ కొట్టుకుంటున్నాడు. ఒక్క మార్వాడి, ఒక్క హిందూ. అసలు మార్వాడి అని చెప్పడం ఏంటి అంత అసహ్యంగా ఉంది? తెలంగాణలో అతని ఆధార్ కార్డు ఉండింటుంది, ఓటర్ ఐడి ఉండింటుంది. ఈ విషయాన్ని ఇంత పెద్దగా చేస్తున్నారు ఎవరు? ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు చేస్తున్నారు ఇవంతా, ఆ లెఫ్టిస్టులు. ఎందుకని? బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో స్ట్రాంగ్గా ఉంది, దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది, కాంగ్రెస్ని తరిమి కొట్టి బయటికి వెళ్ళిపోయే టైం వచ్చింది కాబట్టి అటు మహారాష్ట్రలో రెచ్చగొడుతున్నారు, కర్ణాటకలో రెచ్చగొడుతున్నారు, ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చారు. అయ్యా తెలంగాణ హిందూ ప్రజలు కొంచెం బుర్ర ఉపయోగించుకోండి. మన చుట్టుపక్కలే మనం రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. అమ్మవారి గుడిని కూలగొట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. ఏ కమ్యూనిస్ట్ నోరెత్తుతున్నాడు తెలుసా? ఎవడెత్తట్లేదు. ఏ లెఫ్టిస్ట్ నోరెత్తుతున్నాడు? ఎవరు నోరెత్తట్లేదు. ఈరోజు నేను పోరాడితే నా హిందూ ధర్మ పోరాటాన్ని కూడా వీళ్ళు రాజకీయ రంగు రుబ్బుతున్నారు దీనికి. తెలంగాణ శ్యామ్ అంట ఏమంటున్నాడు? నీ దగ్గర 1 ఎకరం ఉంటే ఇయ్యి అంటున్నాడు. నా దగ్గర ఎకరం ఉండే ఇచ్చే ముందు నువ్వు ఇక్కడికి వచ్చి అమ్మవారి గుడి దగ్గర దెబ్బలు తినిపో నువ్వు ఫస్ట్. తెలంగాణ ప్రజలు బతుకమ్మ చేసుకున్న ఆడవాళ్ళని భయంకర నాశనం చేస్తే అటువంటి రజాకార్కి చేతులు కలిపిన కాంగ్రెస్ తొత్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం ఇది కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ వాళ్ళకి. కలిసిమెలిసి ఉన్న భారతదేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారా? దేశం నుంచి తరిమి కొడతాం. ధైర్యం ఉంటే రోహింగ్యాల గురించి మాట్లాడండి. తెలుసా? ర్యాపిడోలు గీపిడోలు పేరు మీద రోహింగ్యాస్ ఎంతమంది ఆడకూతుర్లను నాశనం చేస్తున్నారో తెలుసారా మీకు? అది మాట్లాడే ధైర్యం దమ్ము లేదు కానీ మీకు. ఈరోజు పురాణ బస్తీలో హిందువులు కూడా ధైర్యంగా ఉన్నారంటే వీళ్ళతో పాటు కలిసి పోరాడుతున్న మార్వాడీల వల్ల కూడా. ఎంతమంది గుజరాతీలు, ఎంతమంది బిహారీలు, ఎంతమంది మార్వాడీలు అక్కడ ఉన్న తెలంగాణ హిందువులతో కలిసి ఉన్నందుకే ఇప్పటికీ చార్మినార్లోని కొన్ని గల్లీలు మనం ధైర్యంగా తిరగలుగుతున్నాం. ఇది తెలుసుకోవడం మీకు తెలీదా? మీకు తెలీదా ఈ నిజాలు? ఆడపిల్లలు కొన్ని గల్లీలు దాటి పోలేరు. బహదూర్పురా వెళ్ళి చూడండి, ఎన్ని ముస్లిమ్స్ ఉన్నారంటే చీకటి అయిన తర్వాత స్ట్రీట్ లైట్స్ ఉండవు ఆడపిల్లలకి వెళ్ళడానికి. ఆ గల్లీలలో తిరగకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వెళ్ళిపోండి వాళ్ళు వెళ్ళిపోండి అని మాట్లాడతారు అందరు కలిసి. ఇది భారతదేశం, ఇది భరతమాత పిల్లలందరం ఇక్కడ కలిసిమెలిసి ఉండాలి, హిందూ ముస్లిం కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి మోదీ గారు తపన పడుతుంటే హిందువులు కొట్టుకుంటారయ్యా? ఖబర్దార్, ఇంకెవ్వరైనా ఎప్పుడైనా ఇక్కడ నుంచి హిందువులు కొట్టుకున్నారంటే మీది మాది మనందరి సర్వనాశనం మనమే కోరుకున్నట్టు లెక్క. ఇదే కాంగ్రెస్కి కావాలి. డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారు వాళ్ళు. తెల్లోడు చేశాడు, తెల్లోడి నుంచి అద్దెకు తెచ్చుకున్నాడు ఆయన నెహ్రూ గారు. ఆ వంశమే ఇదంతా. జాగ్రత్తగా ఉండండి. అట్లా చేస్తేనే రాజ్యాలు నిలబడతాయి అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మనం ఎవరు విడగొట్టకూడదు. అందరం కలిసిమెలిసి ఉంటాం, ఇక్కడే ఉంటాం. తెలంగాణ తెలుగు వాళ్ళము రాజస్థాన్లో బతుకుతాం, గుజరాత్లో బతుకుతాం, వాళ్ళు ఇక్కడికి వచ్చి బతుకుతారు. దట్స్ ఇట్. జయ బోలో భారత్ మాతా కీ జయ. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ అని స్లోగన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ అని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలకు నష్టం జరుగుతుందని వాళ్ళ స్లోగన్. ఏ నష్టము ఇది? కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టు జెండా మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి
ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాత్లు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానివల్ల తెలంగాణ జీడిపి పెరిగింది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేనికోసం పోయాలంటారు? ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళంటురా మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించరు. ఇలా వాళ్ళ సిగ్గుంట కొంచెం అక్కలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. వాని వల్ల ఇలా తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ అనేది హైదరాబాద్ అనేది ఐఎస్ఐ అడ్డగా మారింది. అనేక బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి. అనేక నివేదికలు వస్తున్నాయి. ఇవాళ ఇతర దేశాల నుంచి రోహింగ్యాలు వచ్చి ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ షెల్టర్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. వాళ్ళ వల్ల థ్రెట్ ఉన్నది. ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు ఇలా తెలంగాణ రాష్ట్రానికి. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. ఇవాళ బీసీలైనా హిందువులైనా బీసీల యొక్క కొట్టగొట్టే వ్యక్తులు వీళ్ళందరూ కూడా మైనార్టీ అందరూ కూడా. నేను అంటుండే ఇవాళ మటన్ ఎవరు కొట్టాలి? ఇలా మార్వాడీలు ఎవరు కురవతుని దెబ్బతిస్తలేరు. మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు. వాళ్ళు దాచుకుంటలేరు. వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవాళ హిందువులైనటువంటి ఇలా మటన్ ఎవరు కొట్టాలని మీరు ఎప్పుడు మటన్ ఎవరు కొట్టాలి? కట్కోళ్ళ మటన్ కొట్టాలి. హిందువులైన కట్కోళ్ళ మటన్ కొట్టాలంటే మా నయీం మటన్ షాప్ కట్కోళ్ళ పుట్టగొట్టేది ఎవరు చెప్పండి? ఇవాళ కులవతులు పుట్టగొట్టేది ఎవరు చెప్పండి? ఇవాళ డ్రై క్లీన్ షాప్ ఎవరు కొట్టాలి? రజకులు డ్రై క్లీన్ షాప్ కొట్టాలి. హిందువులైన రజకుల పుట్టగొట్టేది ఇవాళ మోడ్రన్ డ్రై క్లీనర్ అంటారు. ఇవాళ డెకరేషన్ ఎవరు చేయాలి? మేధలో డెకరేషన్ చేయాలి. డెకరేషన్ ఎవరు చేస్తున్నారు? ఇవాళ ఇలా హిందువుల కులవతులు దెబ్బతీసేది వీళ్ళ, హిందువులను రాసి రంపాన పెట్టేది వీళ్ళ. దాని గురించి మాట్లాడమని చెప్పండి. గుజరాత్ గోబ్యాక్ కాదు ఇవాళ బీసీలైన హిందువుల కులవతులు దెబ్బతీస్తున్నారు. ఇవాళ వాటి గురించి మాట్లాడమని చెప్పండి. ఇలా కాబట్టి తెలంగాణ సమాజానికి హిందువులకు అప్పీల్ చేస్తున్నా. ఇది ఒక కుట్రలో భాగంగా ఎంత జరుగుతున్నది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. హిందూ సమాజం జాగృతం కాబోతున్నది. కాబట్టి వాళ్ళ హిందూ సమాజం చీచే కుట్రలో భాగం లేదు. కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోడు. ఇవాళ మీరంటే రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పి మేమంటాం. ఈ కులవృత్తులు కాపాడాలి, హిందువుల కులవృత్తులు కాపాడాలని చెప్పి మేము ఉద్యమం చేస్తాం.